సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. స్నేహితుల దినోత్సవం రోజు దోస్తు మేరా దోస్త్ అంటూ పాటలు పాడుకుంటూ ఆటలాడుకుంటూ ఎంతో సరదాగా గడిపేందుకు వెళ్లిన స్నేహితులను ప్రమాదాలు వెంటాడాయి. అంతులేని ఆనందంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. కొద్దిపాటి సమయంలో జరిగిన ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఫ్రెండ్షిప్ డే రోజు విశాఖలో బీటెక్ విద్యార్థి చనిపోవడం, మరో బాలుడు చావు బతుకుల్లో ఉండటం కన్నీళ్లు పెట్టిస్తోంది. ఆదివారం స్నేహితుల దినోత్సవం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. స్నేహితులంతా కలిసి సరదాగా గడిపేందుకు విహారయాత్రలకు, బీచ్లకు, జలపాతాలకు వెళ్లారు. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుని సరదాగా గడిపారు. ఈ క్రమంలోనే ఊహించని ఘటనలు జరిగి పలువురు చనిపోయారు. విశాఖపట్నంలో బీటెక్ విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన నిరంజన్ గీతం ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితుల దినోత్సవం కావడంతో విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో ఉన్న గంభీరం జలాశయాన్ని చూసేందుకు స్నేహితులతో కలిసి వెళ్లాడు. ఈ సమయంలో నిరంజన్ కాలు జారి అనుకోకుండా నీటి ప్రవాహంలో చిక్కుకున్నాడు. నిరంజన్ కొట్టుకుపోవడాన్ని గమనించిన మరో ఇద్దరు స్నేహితులు రిజర్వాయర్లోకి దూకి రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో వారు కూడా నీటిలో చిక్కుకుపోయారు. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి ఇద్దరిని సురక్షితంగా బయటకు తీశారు. అయితే నిరంజన్ను మాత్రం రక్షించలేకపోయారు. స్నేహితుల దినోత్సవం రోజునే స్నేహితుడిని కోల్పోయిన వారు భోరున విలపించారు. స్నేహితుల దినోత్సవం రోజు సాగర తీరంలో కూడా మరో విషాద ఘటన చోటు చేసుకుంది. బీచ్ రోడ్లో గల అంబికా సీ గ్రీన్ హోటల్ కు ఎదురుగా ఉన్న సముద్రపు తీరంలో నలుగురు స్నేహితులు స్నానానికి వెళ్లారు. వీరిలో మాధవధార గవర్నమెంట్ స్కూల్లో 6th క్లాస్ చదువుతున్న బొంతల ప్రవీణ్ కుమార్ అలల్లో చిక్కుకుని కొట్టుకుపోతూ ఉండగా గజ ఈతగాళ్లు బాలుని రక్షించారు. కొర ఊపిరితో వెంటనే కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం పలు ప్రమాదాలే జరిగాయి. స్నేహితుల విహారయాత్రలు విషాదంగా మారాయి. ఎన్నో కుటుంబాలు తీరని శోకంలో కూరుకుపోయాయి.